ఇది ఐటీసీ మరాఠా ముంబై రూమ్ టూర్. సో ఇది ఎట్లా ఉన్న రూమ్ చూపెడతాను చూడండి. హోటల్ అంత గ్రేట్ ఏం లేదు, ఇంకా లొకేషన్ అయితే వర్స్ట్. అంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్కి మనం బయటికి పోవాలంటే మినిమం ఇక్కడ నుంచి బయటికి ఏరియాకి వెళ్ళాలన్నా కూడా జస్ట్ సిగ్నల్ దాకా వెళ్ళడానికి ఒక 20 minutes to ½ hour పడుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 దగ్గర ఉంది హోటల్. సో అది చేయబట్టి కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. వర్స్ట్ ట్రాఫిక్ అంటే వర్స్ట్ ట్రాఫిక్. అంత ట్రాఫిక్ మీ లైఫ్లో చూసుండరు. వాన పడినప్పుడు అయితే ఇక్కడ హోటల్ తీసుకోకండి, స్టక్ అయ్యి పిచ్చోళ్ళలా కొట్టుకుంటారు. ఇదంతా హోటల్. కిడ్ ఫ్రెండ్లీ జీరో, కిడ్స్ యాక్టివిటీస్ ఏం లేదు. మా పాప ఆర్య అయితే కిడ్స్ యాక్టివిటీస్ అని అడుగుతూ ఉండండి, జీరో. ఇంకా వేరే హోటల్స్లో కొంచెం ఏదన్నా అట్లా కిడ్స్ వచ్చినప్పుడు, ఎస్పెషలీ 5-year-olds అలా చిన్నోళ్ళు అట్లా వచ్చినప్పుడు ఏదన్నా సాఫ్ట్ టాయ్స్ ఏదో ఒకటి ఇస్తారు. ముంబైలో మోస్ట్లీ వీళ్ళ పిసినార్తనానికి ఇయర్ అనుకుంటా, లేదు తాజ్లో ఇచ్చినారు యాక్చువల్గా, బట్ ఐ డోంట్ నో, వీళ్ళు ఇయర్ అనుకుంటా. సో రూమ్ ఇదంతా అయితే ఓకే, దీన్నంతా ఈజీగానే మెయింటైన్ చేయొచ్చు. ఇది వార్డ్రోబ్. అండ్ ఇదంతా కూడా pretty worn out, pretty old taps. మరి వీళ్ళది ఇంకా మన ఇంకా ఇది బాటప్ పిల్లో, ఇదేది ఇక్కడ సగం చినిగిపోయి ఉంది. అండ్ నా లైఫ్లో ఇట్లాంటి పిల్లో చూడడం ఫస్ట్ టైం. యూజువల్లీ పిల్లో అంటే ఇక్కడ మనకి వెనకాల హుక్స్ లాగా వస్తాయి. సో వెనకాల అది ఇట్లా టబ్కి అతుక్కొని ఉండడము అట్లా ఉంటుంది అనమాట. టబ్ ఈజ్ ఓకే, బట్ ఈ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఓన్ ఉంటున్నాయి. ఒకసారి ఒక ట్యాప్ తిప్పితే అన్నీ నడుస్తున్నాయి. ఇక్కడ షవర్లో అయితే ఇది వెరీ మచ్ ఓన్ అవుట్. ఇది మనం చిన్న షవర్కి పెద్ద షవర్కి ఏదైతే బటన్ ఉంటుందో అది లాగితే మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఇట్స్ ఓకే. షాంపూస్, కండిషనర్స్ అవి కూడా ఏవో చిన్న నార్మల్ బ్రాండ్ ఏదో పెట్టినారు. సో ముంబైలో ఎంతకంటే పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేము అని అనుకోవచ్చు. దీస్ గైస్ ఐ డోంట్ know the true meaning of luxury, but not worth. మనమైతే పెట్టిన దానికి ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. ఇంకా చాలా మంచి హోటల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ట్రై చేయొచ్చు. దిస్ వన్ అయితే ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. ద ఫుడ్ ఈజ్ యావరేజ్, బేర్ మినిమం. అసలు టేస్ట్ అనేది లేదు. ఆల్మోస్ట్ ఆల్ ద ఫుడ్ ఈజ్ కోల్డ్. అంతా కూడా చల్లగానే ఉంది ఫుడ్. సేమ్ వెరైటీస్ ఎవ్రీ డే. మీరు 10 రోజులు తిన్నా కూడా 10 రోజులు తిని విసుగు కొడుతుంది అట్లా ఉండే ఫుడ్. నైట్ ఏదో ఫుడ్ ఆర్డర్ చేసినాం, బిర్యానీ. ఇది ఒక్కొక్క బిర్యానీ వచ్చి 2500 రూపాయలు. అది ఎట్లుందంటే టేస్ట్, నేను బేసికల్గా హైదరాబాదీ, నాలాంటి వానికి ఇట్లాంటి బిర్యానీ పెడితే ఏం చేయాలో ఏమనాలన్నా కూడా అర్థమవుతుంది. అట్లుంది. వీళ్ళు బిర్యానీలు తినరనుకుంటే ఎక్కువ. సో ఇంకా హౌస్ కీపింగ్ ఈజ్ నాట్ సో గ్రేట్. వాళ్ళకి బాత్ సాల్ట్ అంటే కూడా చక్కగా తెలియదు. బాత్ పిల్ల అడుగుతుంది, ఏదో చినిగింది తెచ్చిచ్చినారు. సో దట్స్ అ రివ్యూ. మీకు ఏమన్నా మీరు కూడా చేసి ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్, బాయ్.